ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన అంశం ఒకటే. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారినా వారు దళితులేనా లేక పూర్తిగా వేరే మతానికి చెందినవాళ్లా అనే ప్రశ్న. ఇది కేవలం మతానికి సంబంధించిన విషయం కాదు. ఇది గుర్తింపు, హక్కులు, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అన్న అంశాలన్నింటితో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన సమస్య. భారతదేశంలో దళితులు శతాబ్దాలుగా వివక్షకు గురయ్యారు అనే విషయం ఎవరూ కాదనలేరు. ఆ వివక్ష నుంచి బయటపడేందుకు కొంతమంది మతమార్పు చేసుకున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన దళితుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలవుతుంది. మతం మారితే సామాజిక స్థితి కూడా మారుతుందా అన్న ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. ఒక వర్గం ఏమంటోంది అంటే, దళితుడు క్రిస్టియన్ అయిన వెంటనే అతను దళితుడే కాదు, కాబట్టి షెడ్యూల్డ్ కాస్ట్ హోదా ఉండకూడదు అని. వారి వాదన ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు హిందూ మతానికి చెందినవారికే వర్తిస్తాయని, అందుకే మతం మారిన వెంటనే ఆ హక్కులు పోవాలని అంటున్నారు. ఇది చట్టపరంగా ఉన్న వాదన. కాని మరో వర్గం ఏమంటోంది, మతం మారినా సామాజిక వివక్ష మారదు అని. దళితుడు క్రిస్టియనైనా గ్రామంలో, సమాజంలో అతనికి ఎదురయ్యే అవమానాలు అలాగే ఉంటాయని వారంటున్నారు. చర్చ్కు వెళ్లినంత మాత్రాన అతను ఉన్న కులం, అతని నేపథ్యం ఒక్కసారిగా మాయమవుతుందా అనే ప్రశ్నను ఈ వర్గం ముందుకు తెస్తోంది. ఇక్కడే దళిత క్రిస్టియన్లు మతం మారినట్టు కాదు అనే వాదన వినిపిస్తోంది. అంటే మతపరంగా క్రిస్టియనైనా సామాజికంగా మాత్రం వారు ఇంకా దళితులుగానే పరిగణించబడుతున్నారని అంటున్నారు. అందుకే వారికి రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం కోర్టుల దాకా వెళ్ళింది. గతంలో కూడా ఈ విషయంపై పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని కమిటీలు నియమించబడ్డాయి. కాని ఇప్పటివరకు స్పష్టమైన తుది తీర్పు మాత్రం రాలేదు. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా సామాజిక సమతుల్యతపై ప్రభావం చూపే అంశం. ఇంకోవైపు రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ విషయం తెరపైకి వస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దీన్ని వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల అసలు సమస్య పరిష్కారం కాకుండా మరింత గందరగోళం పెరుగుతోందని కొంతమంది అంటున్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఇది మతాల మధ్య గొడవ కాదు. ఇది మతమార్పును సమర్థించడం లేదా వ్యతిరేకించడం కూడా కాదు. ఇది ఒక వర్గం ఎదుర్కొంటున్న సామాజిక వాస్తవాల గురించి చర్చ. మతం మారినా మారకపోయినా వివక్ష ఉంటే దానికి పరిష్కారం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా? కోర్టులు తుది తీర్పిస్తాయా? లేక ఈ చర్చ ఇలానే కొనసాగుతుందా అన్నది చూడాలి. కాని ఒక విషయం మాత్రం ఖాయం. దళిత క్రిస్టియన్లు అన్న అంశం ఇకపై దేశ రాజకీయాల్లో, సామాజిక చర్చల్లో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రస్తుతం నడుస్తున్న విచారణ లేదా దీనిపై నియమించిన కె.జి. బాలకృష్ణన్ కమిషన్ నివేదికకు సంబంధించిన తాజా అప్డేట్స్ గురించి మీకు సమాచారం కావాలా?